నమస్తే. ప్రస్తుత కాలంలో యువతులు చేస్తున్నటువంటి స్టంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. అంటే రాత్రికి రాత్రే వారు హైలైట్ అయిపోవాలి. ఒక రకమైనటువంటి ముద్ర, గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు వచ్చేయాలి. దానికోసం ఎలాంటి ఇన్సిడెంట్స్, స్టంట్స్ అయినా చేసేస్తున్నారు. చివరికి బట్టలు లేకుండా తిరగడానికి కూడా సందేహపడట్లేదు. తాజాగా మనం చూస్తున్నాం ఢిల్లీ లాంటి నగరాల్లో మెట్రో ట్రైన్స్‌లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. అక్కడ చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. మహిళలే, యువతలే. ఇలాంటి సందర్భంలో తాజాగా మరొక వీడియో వైరల్ అవుతుంది. ఢిల్లీ నగరంలో బికినీ డ్రెస్‌తో అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు ఎక్కింది ఒక యువతి. దానికి సంబంధించి ఆ బస్సులో ఉన్నటువంటి వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే సాధారణంగా ఆ రకమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ఇంకా లేవు, అక్కడక్కడ తప్ప. అది కూడా ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి విచ్చలవిడిగా తిరగటం ఇది జరుగుతుంది. అది కూడా ప్రధానంగా బీచ్ల దగ్గర కానీ రకరకాల ఈవెంట్స్ దగ్గర మనం చూస్తుంటాం. కానీ పబ్లిక్ ప్రయాణించేటువంటి బస్సుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఎదురవ్వవు. ఇతర దేశాల్లో అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ని బట్టి మనం చూస్తుంటాం. కానీ ఢిల్లీ లాంటి నగరంలో ఒక్కసారిగా మనం చూస్తున్నాం వీడియో. ఆ అమ్మాయి బికినీ డ్రెస్లో బస్సు ఎక్కడం, అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఒక అసహనం వ్యక్తం చేయటం ఎవరికైనా కామన్గా ఉంటుంది. ఇదేంటి ఇంకేమైనా పిచ్చి పెట్టిందా, లేకపోతే ఏంటి మెంటల్ కండిషన్ బాగోలేదా అని. కానీ అంతా బాగానే ఉంది. కానీ తీరా తెలిసిన విషయం ఏంటంటే ఆమె స్విమ్మింగ్ పూల్ నుంచి డైరెక్ట్గా అలా రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కేసింది. దీనికి సంబంధించి అక్కడి నుంచి నడుచుకుంటున్నటువంటి క్రమంలోనే ఆమె వెనక కొంతమంది పోకిరీలు కూడా వెంటపడ్డారట. మరి ఇలాంటివి చేస్తే కొంతమంది బ్యాచ్ రెడీగా ఉంటారుగా, వెంటపడడం, వేధించడం, తర్వాత జరిగే పరిణామాలు మనకు తెలుసు. ఇలాంటి సందర్భంలో ఆ యువతి పట్ల ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆమెని చాలామంది తిట్టారట బస్సులో. మినిమం కామన్ సెన్స్ లేదమ్మా నీకు, మీ తల్లిదండ్రులు నేర్పించింది ఇదేనా నీకు అని. మరి ఆమె ఏమనుకుందో ఏంటో తెలియదు. కానీ స్విమ్మింగ్ పూల్ నుంచి డైరెక్ట్గా రోడ్డు మీదకి రావటం, ఆర్టీసీ బస్సు ఎక్కటం, ఈ వీడియో కొంతమంది తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం. ఇదొక బ్యాచ్ రెడీగా ఉంటారుగా, ఏదైనా జరిగితే చాలు అక్కడ దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితులు మానేసి ఆ వీడియో తీయటం, ఆ వీడియోని వారి అకౌంట్స్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేయటం. అంటే ఎవడ పిచ్చి వాడికి ఆనందం అన్నట్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.